విశాఖలో ఈ నెల 18న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించనున్నారు. తొలిసారిగా విశాఖకు వస్తున్న నితిన్ నబీన్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విశాఖకు రానున్నారు. 18న రాష్ట్రంలోని 954 మండలాల నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు విశాఖకు తరలి రానున్నారు. జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్ను సందర్శించనున్నారు. అయితే యువ సంవాద్ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్తో నితిన్ నబీన్ ముఖాముఖి చర్చించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. మన యొక్క జాతీయ అధ్యక్షులు వస్తున్న నేపథ్యంలో ఒక యువ సంవాదం అని చెప్పి 25 సంవత్సరాల లోపు ఉండే యువతి యువకులతో ఒక సమావేశం మన యొక్క స్థానిక గ్రాండ్ బే హోటల్లో పెట్టబోతున్నాం. ఆ విధంగా మా జాతీయ అధ్యక్షుడు వచ్చిన నేపథ్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర విశాఖపట్నానికి ఉండే ప్రత్యేకత ఏదైతే ఉందో అది తప్పనిసరిగా చాటే విధంగా ప్రయత్నం చేయటం, మన స్థానిక సింహాచల దర్శనం కూడా చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఆయన 3 రోజుల పాటు ఇక్కడే RSS యొక్క జాతీయ సమావేశాలు ఉన్నాయి, వాటిలో కూడా పాల్గొంటారు. ఆ విధంగా మాకు చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నానికి మా జాతీయ అధ్యక్షులతో పాటు మా వివిధ క్షేత్రాలకు సంబంధించిన జాతీయ నాయకులు కూడా విశాఖపట్నం రావటం కనుక మీ అందరం కూడా వాళ్ళందరి స్వాగత సత్కారాలు, ఆ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి విశాఖపట్నం సిద్ధంగా ఉంది. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కవరేజ్ చేయాలని చెప్పి, వీటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీ